ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతుంటే ఆ జిల్లాలో మాత్రం రివర్స్ గేర్ పడుతుందట. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ జిల్లాలో ఏకంగా 2 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది బీజేపీ. అలాంటి కమలం ఇప్పుడు అక్కడి అంతర్గత కుమ్ములాటలతో కుమిలిపోతోందని టాక్. దీనికి అంతటికీ ఆ జిల్లా అధ్యక్షుడే కారణమని సీనియర్లు సీరియస్ అవుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసిన తమను కాదని కొత్త వాళ్లను అందలం ఎక్కిస్తున్నారని వాళ్ళు భగ్గుమంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాం, కానీ సమయం వచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారట సీనియర్లు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది రచ్చ? ఎవరా కమలం నేతలు? నిర్మల్ జిల్లా ఇప్పుడు కాషాయ పార్టీ కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 2టిని బీజేపీ కైవసం చేసుకుంది. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో గెలిచి ఖానాపూర్ నియోజకవర్గాన్ని త్రుటిలో కోల్పోయింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ జిల్లాలో గత 2.5 ఏళ్లలో బీజేపీ ఊహించని విధంగా పుంజుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలను రాబట్టింది. బీఆర్ఎస్ పొత్తుతో ఖానాపూర్లో, అటు ముథోల్ నియోజకవర్గంలోని భైంసా మున్సిపాలిటీని స్వతంత్రుల మద్దతుతో తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రితీష్ రాథోడ్ వ్యవహార శైలితోనే అసలు చిక్కొచ్చు పడిందంటున్నారట ఆ జిల్లా కమలదళం సీనియర్ లీడర్లు. బీజేఎల్పీ నేతగా నిర్మల్ జిల్లాకే అధిష్టానం అవకాశం కల్పించినా పార్టీలో ప్రస్తుత పరిస్థితులు బాగోలేవని టాక్. అసెంబ్లీ ఎన్నికల ముందున్న జోష్ పార్టీలో ఇప్పుడు లేదంటున్నారు కేడర్. జిల్లా అధ్యక్షుడి పోకడలే దీనికి కారణమని జిల్లా కాషాయ పెద్దలు ఆరోపిస్తున్నట్టు సమాచారం. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రితీష్ రాథోడ్ని నియమించి 1.5 పూర్తయింది. అయినా ఇప్పటిదాకా జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో జిల్లా స్థాయి సమగ్ర సమావేశం నిర్వహించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోందని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని బీజేపీ సీనియర్లు, జూనియర్ల మధ్య గ్యాప్ పెరిగిపోయిందంటున్నారు. మరోవైపు నిర్మల్ నియోజకవర్గంతో పాటు అటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందని లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇదిలాగే కొనసాగితే రాబోయే 2 ఏళ్లలో పార్టీ పరిస్థితి అధపాతాళానికి చేరుతుందని వాళ్లు హెచ్చరిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. నాన్ లోకల్ లీడర్ను జిల్లా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడమే దీనికి కారణమని ఓ వర్గం బలంగా వాదిస్తోందని సమాచారం. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా పనిచేసే రితీష్ రాథోడ్కు అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో పెద్ద చర్చ జరిగింది. కానీ అంతిమంగా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ జిల్లా అధ్యక్షుడితో కలిసి నడిచేందుకు సీనియర్లు ముందుకొచ్చారు. అయితే జిల్లా అధ్యక్షుడు మాత్రం సీనియర్లను పక్కన పెట్టి పార్టీలు మారొచ్చిన నేతలను అక్కున చేర్చుకుంటున్నారట. పార్టీనే నమ్ముకున్న సీనియర్ కేడర్ను ఆయన లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో సీనియర్లంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని సమాచారం. నిర్మల్, బుథోల్ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్న క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం శ్రమించిన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్నారు అని చర్చ సాగుతోందట. ఎన్నికల వేళ కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పిన పార్టీ పెద్దలు ఇప్పుడు అదే కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ జిల్లాలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని, నాయకులను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, కానీ అలాంటి చర్యలేవి పార్టీలో కనిపించడం లేదంటున్నారట సీనియర్లు. అయితే నిర్మల్ బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ వర్గం మాత్రం జిల్లాలో బీజేపీకి ఎదురేలేదని, ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమంటోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు. పార్టీలోకి కొత్త రకం వస్తేనే జోష్ పెరుగుతుందని, అయినా సీనియర్లను పార్టీ దూరం చేసుకోదంటున్నారట వాళ్లు. సీనియర్లకు పార్టీ సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని చెబుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీలో నిర్మల్ లొల్లి కాకరేపుతోంది. మరి దీన్ని అధిష్టానం ఎలా సెటరైట్ చేస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.